ప్రభాస్ ఓటు వేసినట్టుగా ఎక్కడా కూడా కనిపించదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రభాస్ ఇంతవరకు ఓటు వేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోలింగ్లోనూ ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. దీంతో కొంతమంది నెటిజన్లు ప్రభాస్ మీద ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఈ మధ్య ఇంటి నుంచి బయటకు వచ్చి క్యూ లైన్లో నిల్చొని మరీ ఓట్లు వేస్తున్నారు. సామాన్య ప్రజానీకంలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మంచులక్ష్మి అయితే ముంబై నుంచి వచ్చి మరీ ఓటు వేసినట్టుగా చెప్పుకొచ్చింది. తాను ముంబై నుంచి వచ్చి ఓటు వేస్తుంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం లేదు, సిగ్గుచేటు అని తీవ్రంగా మండిపడింది. టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది ఓట్లు వేశారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉదయాన్నే ఓటు వేశారు. చిరంజీవి, రామ్ చరణ్ సతీ సమేతంగా వచ్చి ఓట్లు వేశారు. మహేష్ బాబు ఫ్యామిలీతో వచ్చి తన బాధ్యతను పూర్తి చేశాడు. జీవిత, రాజశేఖర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా సినీ తారలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్ ఫోటోను షేర్ చేస్తూ ప్రభాస్ ఓటు హక్కును వినియోగించుకున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్కు అసలు ఓటు హక్కు లేదా, ఎప్పుడూ బయటకు వచ్చి ఓటు వేసినట్టుగా కూడా కనిపించలేదంటూ కమెంట్లు చేస్తున్నారు. మరి ప్రభాస్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి కూడా ఓటు వేయకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు. 3 రోజుల క్రితమే ప్రభాస్ కన్నప్ప సెట్లోకి వచ్చాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా చూస్తే ప్రభాస్ ఇక్కడే ఉండి కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదని తెలుస్తుంది. అసలు ప్రభాస్కు తెలంగాణలో ఓటు హక్కు ఉందా, ఏపీలో ఉందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ప్రభాస్ ఎప్పుడూ కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు వేయలేదంటూ చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.